వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక బరిలో దాదాపు 52 మంది అభ్యర్థులు నిలిచారు. నిన్నటితో ఉపసంహరణ గడువు ముగిగా 11 మంది తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. మొత్తం మీద ఈ నెల 27న పోలింగ్ జరగనుంది. బ్యాలెట్ పేపర్ ద్వారా పోలింగ్ జరగనుంది. 605 పోలింగ్ కేంద్రాల్లో దాదాపు 4.63 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జూన్ 5న దీనికి సంబంధించిన ఓట్ల లెక్కింపు జరగనుంది. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక బరిలో దాదాపు 52 మంది అభ్యర్థులు ఉన్నారు. నిన్నటితో ఉపసంహరణ గడువు ముగిసింది. 11 మంది ఉపసంహరించుకున్నారు. 27న పోలింగ్ జరగనుంది. 5వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది. దీని నుంచి మన అప్డేట్స్ మరి ఇప్పుడు వెంకటరెడ్డిని అడిగి తెలుసుకుందాం. వెంకటరెడ్డి చెప్పండి. శ్రీనివాస్, ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో ఉన్నటువంటి వరంగల్, ఖమ్మం, అదేవిధంగా నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి నిన్నటి రోజున నామినేషన్ల గడువు ముగియడంతో 11 మంది విత్డ్రా అయ్యారు. ఇంకా మొత్తం బరిలో 52 మంది అభ్యర్థులు ఎమ్మెల్సీ ఎన్నిక కోసం పోటీలో ఉన్న వారిలో ఉన్నారు. ప్రధాన రాజకీయ పార్టీలు, 3 పార్టీలతో పాటుగా స్వతంత్ర అభ్యర్థులంతా కూడా బరిలో ఉన్నటువంటి ఈ ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి ఈ నెల 27న ఓటింగ్ జరగనుంది. మొత్తం దాదాపు 4,63,000 మంది పట్టభద్రులు తమ ఓటు హక్కును ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వినియోగించుకున్న నేపథ్యంలోనే ఇక జిల్లా యంత్రాంగం అంతా కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే చేస్తుంది. 3 ఉమ్మడి జిల్లాల పరిధిలో మొత్తం 405 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడమే కాకుండా అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పూర్తి బందోబస్తు నడుమ ఈ నెల 27న పోలింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభమై సాయంత్రం 4 గంటల వరకు ముగియనున్న నేపథ్యంలోనే ఎన్నికల కమిషన్ పూర్తి స్థాయి ఏర్పాట్లు అయితే చేసింది. మొత్తం బరిలో 52 మంది అభ్యర్థులు అయితే ఇప్పటి వరకు పోటీలో ఉన్నారు. పూర్తి స్థాయిలో ఈ ఎన్నికకు సంబంధించి దాదాపు జూన్ అంటే లోక్సభ ఎన్నికలకు సంబంధించిన రిజల్ట్ జూన్ 4న వెలువడిన నేపథ్యంలోనే జూన్ 5న ఈ ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి ఫలితం వెలువడించే విధంగా కూడా అక్కడ ఏర్పాట్లు అయితే జరుగుతున్న నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో పట్టభద్రులంతా కూడా ఓటు వినియోగించుకోవాలంటూ ఎన్నికల కమిషన్ ఇప్పటికే దానికి సంబంధించి ఓటింగ్ శాతం పెంచేందుకు ఏర్పాట్లు చేస్తూనే అవేర్నెస్ కల్పించే ప్రయత్నం కూడా చేస్తోంది. అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు కూడా లోక్సభ ఎన్నికల అనంతరం కూడా ఎమ్మెల్సీ ఎన్నికలపై దృష్టి సారించడమే కాకుండా స్వతంత్ర అభ్యర్థులు కూడా బరిలో ఉన్న వారంతా కూడా ప్రచారాన్ని ముమ్మరంగా సాగిస్తున్న పరిస్థితి ఉంది. శ్రీనివాస్, వెంకటరెడ్డి, ముఖ్యంగా ఏ పార్టీకి సంబంధించి ఏ అభ్యర్థులు నిల్చున్నారు, ఎవరి మధ్య పోటీ నెలకొంది? 3 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ తరఫున తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ పోటీలో ఉన్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ తరఫు నుంచి రాకేష్ రెడ్డి, బీజేపీ తరఫు నుంచి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి పోటీలో ఉన్నారు. స్వతంత్ర అభ్యర్థులు ఇంకా 52 మందిలో ఈ 3 ప్రధాన రాజకీయ పార్టీల నుంచి కూడా మిగతా అభ్యర్థులంతా కూడా పోటీలో అయితే ఉన్న పరిస్థితి ఉంది. దాదాపు 4,63,000 మంది పట్టభద్రుల ఎన్నికల కోసం ఇక ఓటును నమోదు చేసుకున్న వారిలో ఉన్నారు. గత ఎమ్మెల్సీ ఎన్నికలతో పోలిస్తే ఈసారి కొంతమంది పట్టభద్రులు తమ ఎన్నిక నోటిఫికేషన్ పడ్డ తర్వాత కూడా ఎవరు కూడా రిజిస్టర్ చేసుకునే పరిస్థితి ఉంది. పోయిన ఎన్నికలలో దాదాపు 1,00,000 ఓట్లకు పైగా తీన్మార్ మల్లన్న స్వతంత్ర అభ్యర్థిగా హుజూర్ నగర్ ఎమ్మెల్సీ నుంచి పోటీ చేసి పల్లా రాజేశ్వర రెడ్డిపై స్వల్ప మెజార్టీతో ఓటమి చెందిన పరిస్థితి ఉంది. ఈసారి పల్లా రాజేశ్వర రెడ్డి జనగాం ఎమ్మెల్యేగా గెలుపొందడంతో అయితే బీఆర్ఎస్ పార్టీ రాకేష్ రెడ్డిని అంటే బీజేపీ పార్టీ నుంచి బీఆర్ఎస్ లోకి వచ్చినటువంటి రాకేష్ రెడ్డిని పోటీలో ఉంచింది. తీన్మార్ మల్లన్నపై బీజేపీ తరఫున ఈసారి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి పోటీలో ఉండడంతో అయితే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లు అదేవిధంగా జర్నలిజం నుంచి వచ్చినటువంటి అభ్యర్థులు ప్రధాన రాజకీయ పార్టీల నుంచి పోటీలో ఉండడంతో కూడా ఈసారి పట్టభద్రుల ఎన్నిక ఆసక్తిగా మారనుంది. శ్రీనివాస్, థ్యాంక్ యూ వెంకటరెడ్డి.